రోటరీ క్లబ్ కాకినాడ గ్రీన్ సిటీ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో రోటరీ క్లబ్ కాకినాడ గ్రీన్ సిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ గ్రీన్ సిటీ ప్రెసిడెంట్ పాండు రంగారావు అధ్యక్షత వహించగా నగర కమిషనర్ సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, డాక్టర్ పోషా ఇన్స్టలేషన్ ఆఫీసర్గాను, అసిస్టెంట్ గవర్నర్ వెంకటలక్ష్మి, తంబాబత్తుల రవి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్స్టలేషన్ ఆఫీసర్ డాక్టర్ పోషా, నూతన ప్రెసిడెంట్ సెక్రటరీలు డాక్టర్ ఏవిబి ప్రసాద్, కొత్త ఆదినారాయణ పలువురు క్లబ్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం క్లబ్లో నూతనంగా జాయిన్ అయిన సభ్యులకు అతిథులు సత్యనారాయణ, డాక్టర్ పోషాలు పిన్ పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ గ్రీన్ సిటీ చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. డాక్టర్ పోషా మాట్లాడుతూ రోటరీ క్లబ్ నాయకులను తయారు చేస్తోందన్నారు. అసిస్టెంట్ గవర్నర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా క్లబ్ సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. తంబాబత్తుల రవి మాట్లాడుతూ గ్రీన్ సిటీ క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం అతిథులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు బిఎస్ కృష్ణ, సంజయ్ వాగ్రా, శోభారాణి, కళ్యాణి, పవన్ కుమార్, దొడ్డి వీరేంద్ర, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎవరికైతే నీడీ ఉందో, say for example, I have a need for blood, you have to do. I have need for some help. Say for example, here is some person coming to get some help. I'm going to teach a school of bench diagram. You are ready to give. It means to service for students. Likewise, just we now we are doing something. ఇప్పుడు ఈ రోటరీ క్లబ్ చూసినప్పుడు మనకి మొట్టమొదటిగా గుర్తు చాలా మంది తెలియదు. మనకి కలుసుకోలేకి రెండు చుక్కులు అనేది 95లో స్టార్ట్ అయ్యింది. 95లో స్టార్ట్ అయ్యి 96లో ఫస్ట్ నవంబర్లో ఇంట్రడ్యూషన్ ఎంటర్ ఇండియా. అప్పుడు చూసినప్పుడు ఈ ఎందుకు వచ్చినది కలుసుకోలేకి సంబంధించి ఇష్యూ అప్పుడు నేను కొత్తగా నాకు వచ్చింది అది జవాన్ దేర్. అప్పుడు ఈ పలుసుకొని చూసినప్పుడు నేను కూడా డివిజన్కి మెడిసిన్ స్పెషాలిటీ చేశాను. అంటే ఇప్పుడు చదువుతున్న మీకు గుర్తొస్తే అంటే ఒక సంస్థ వల్ల సమాజానికి ఎంతవరకు సేవలు చేయగలుగుతుంది అని ట్రస్ట్ చేసిన తర్వాత మీ సంస్థకి పంపించడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ యూ టు సే దట్ ఐ యామ్ ది మెంబర్ ఆఫ్ రోటరీ క్లబ్. ఆయన కూడా ఎవరు తెలుసుకోవాలి. ఆయన అందరిలో ఓరియంటేషన్ మీటింగ్, అద్భుతమైన ఓరియంటేషన్ మీటింగ్ ఇట్సెల్ఫ్ చాలా ఒక అద్భుతమైన రీతిలో జరిగింది. రంగారావు గారు కూడా మోహన్ ప్రసాద్ గారికి చెప్తే మోహన్ ప్రసాద్ గారు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఇంత అద్భుతమైన క్లబ్ పెట్టామంటే కదా రంగారావు గారు చెప్పారు అని అన్నారు. చాలా ఆనందం వేసింది. ఈ రోజున గ్రీన్ సిటీ గురించి చెప్పుకోవాలంటే ఈ 14, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాల వ్యవధిలో వీళ్ళు చేసిన లక్షల ఖరీదు చేసే సేవలు చేశారు. అలాగే ఫస్ట్ మన గట్టి సంజీవ్ చేశాడు. గట్టి సంజీవ్ చేసాక ఎస్కే ఫార్ములేషన్ చైర్మన్ రవీంద్ర గణేష్ గారు చేశారు. రవీంద్ర గణేష్ గారి తర్వాత కనకాల రాజా అనేటువంటి అద్భుతమైన మన రాజా గారు ఎంతో అద్భుతంగా చేసి కాన్ఫరెన్స్ కూడా ₹1,00,000, 2,00,000 చేశారు. ఆ రాజా గారి తర్వాత మనకి ఆదినారాయణ గారు చేశారు. వ్యాగ్రా గారు ఆదినారాయణ గారు చేశారు. మన ప్రసాద్ గారు ఆదినారాయణ గారు 2 years చాలా అద్భుతంగా చేశారు. వాళ్ళు చేశాక మన సంజీవ్ వ్యాగ్రా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈనాటి షార్ట్ కట్ చెప్తున్నారు. మీ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఘనకీర్తి ఈయన ₹1,00,000 ఈపీఎఫ్ అడిగిన వెంటనే ఇచ్చారు. మన సతీష్ బాబు గారికి కరోనా టైంలో మెంబర్షిప్ కలెక్ట్ చేసి 50 మంది మెంబర్షిప్ పెంచి 50 మంది 20 మంది ఉన్న క్లబ్ని 50 మంది మెంబర్లు పెంచి ఆర్ఐటీస్ కరోనా టైంలో కలెక్ట్ చేసి కట్టించారు. చాలా అద్భుతంగా చేశారు. ఈ 120+ సంవత్సరాలు నిర్వహించబడినటువంటి రోటరీలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కానీ, రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంటే కానీ, రోటరీ జిల్లా గవర్నర్ కానీ ఎమర్జెన్సీ కండిషన్స్లో తప్పితే రెండవసారి పదవి నిర్వహించకూడదు. మళ్ళీ 1 టైం. నేను 2nd టైం ప్రెసిడెంట్ని, నేను 3rd టైం ప్రెసిడెంట్ అని మా పెట్స్లో కూడా అంటే ప్రెసిడెంట్ ట్రైనింగ్ సెమినార్లో గర్వంగా చెప్పుకోవడం ఏంటంటే అది గర్వపడాల్సిన విషయం కాదు. క్లబ్కి అగర్వకారణం. అంటే క్లబ్లో 18 మంది ఉన్నారా, 40 మంది ఉన్నారా, 400 మంది ఉన్నారా పక్కన పెడితే
అదే వ్యక్తి మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుందంటే ఏంటి? మిగతా వాళ్ళ లీడర్షిప్ సామర్థ్యం లేదా, లేదా వాళ్ళని లీడర్గా ఎదగడం లేదా? మనం ఇవి ఆలోచించుకోవాలి. ఒక రోటరీ క్లబ్ ప్రెసిడెంట్కి ఒక ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే తన తర్వాత తనకంటే గొప్పవాడైనటువంటి ఒక నాయకుడిని తయారు చేయాలి. తన వెంటనే ఆ నాయకుడు నాకంటే బాగుండాలని కోరుకోవాలి. నేనే బెస్ట్ ప్రెసిడెంట్, నా అలా ఎవరు చేయలేరు అనుకున్నాడా, అది పక్కన. సరే, అది ఓకే చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఏ క్లబ్కైనా సరే ప్రతి క్లబ్ కూడా ఒక ఇండివిజువల్ లాంటి, ఒక వ్యక్తి లాంటిది. కనుక ప్రతి రోటరీ క్లబ్కి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. మీ స్పెషాలిటీ మీదే. కాకినాడ రోటరీ క్లబ్ ఆఫ్ సెంట్రల్ స్పెషాలిటీ దాన్ని గోల్డెన్ జూబ్లీ స్పెషాలిటీ గోల్డెన్ జూబ్లీ, కాకినాడ ఎలక్ట్. ఈ అవకాశాన్ని ఏదో అసిస్టెంట్ గవర్నర్ నాకు ఏం చేయాలి, అసిస్టెంట్ గవర్నర్ నాకు అంత ఏమి తెలియదు. ఫస్ట్ టైం నాకు. ఇప్పుడు మనకి నేను కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాను సార్, మన పోషా గారు వీళ్ళు చెప్తే దాంట్లో ఓహో ఇదా అని చెప్పి. ఒకప్పుడు నన్ను రోటరీ గవర్నర్ మా అనుపమ్ గారు ఏం చేశారంటే, మా కొలీగ్ మీరు రిటైర్ అయిపోతున్నారు కదా, మిమ్మల్ని గవర్నర్ గారు వస్తున్నారు, గవర్నర్ గారు సంవత్సరంలో మిమ్మల్ని జాయిన్ చేస్తారు అంటే నేను అనుకున్నాను గవర్నర్ అంటే మన ఇండియా గవర్నర్ అంటే ఒక గవర్నర్ గారు ఆయన ఎలా వస్తారు, ఆయన ఇంత చిన్న క్లబ్కి వచ్చి ఎలాగా చేస్తారు. నేను ఎంత ఇండోసెంట్గా చూడండి. నేనంటే ఇక మొత్తం స్కూల్లోనే దాంట్లోనే పడిపోయి ఉండిపోయింది 24 hours అని అనుకున్న తర్వాత అంటే రోటరీకి గవర్నర్లు ఎలా ఉంటారని తర్వాత తెలిసిందండి. అంత ముందు అసలు ఏమీ తెలియదు. అలాగే అయితే జాయిన్ అయిన కాడి నుంచి కూడా నేను చాలా యాక్టివ్గా ఉండేదండి. నేను ఏ పనిలో ఉన్నా సరే అది కరెక్ట్గా సిస్టమేటిక్గా చేయడం నాకు బాగా అలవాటండి. అందుకే ఏ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఏదైనా సరే కలెక్టర్ గారు కానీ అటు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఎవరు వచ్చినప్పటికీ కూడా, మరి రాజకీయవేత్తలు వచ్చిన డిఓ గారు కానీ మా స్కూలే నెంబర్ 1, డిస్ట్రిక్ట్ నెంబర్ 1 అన్నీ నేనే కండక్ట్ చేస్తాను.